తొమ్మిదవ తరగతి 14వ పాఠంలో సబ్ టాపిక్ ఇటలీ ఏకీకరణ. ఇటలీ అనేది మధ్యధరా సముద్రంలో ఉండే ఒక దేశం. మనం మ్యాప్లో చూస్తే ఇది ఒక బూటు ఆకారంలో కనిపిస్తుంది. మధ్యధరా సముద్రపు బూటు అని ఏ దేశాన్ని పిలుస్తారు అంటే ఇటలీని పిలుస్తారు. ఇక ఇటలీకి సంబంధించి కొన్ని కొటేషన్స్ చూస్తే ఇటలీ అనేది ఒక భౌగోళిక సమాఖ్య అని అంటాడు ఆస్ట్రియా ఛాన్సలర్ అయిన మెటర్నిక్. భౌగోళిక సమాఖ్య అని అన్నవాడు మెటర్నిక్. ఇటలీ అనేది భౌగోళిక సమాఖ్య కాదు, ఇది జాతి అని అన్నవాడు జోసెఫ్ మాజిని. జాతి అంటాడు మాజిని, భౌగోళిక సమాఖ్య అంటాడు మెటర్నిక్. రైట్. మరి నెపోలియన్ ఉన్నత స్థాయికి రాకముందు జర్మనీ వలె ఇటలీ కూడా చిన్న చిన్న భూభాగాలుగా విభజించబడి సమైక్యత లేక ఆస్ట్రియా పరిపాలన కింద ఉండేది. ఇక నెపోలియన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1805వ సంవత్సరంలో ఆస్టర్లిత్ యుద్ధం జరిగింది ఆస్ట్రియాతో. ఆ యుద్ధంలో ఆస్ట్రియా ఓడిపోయింది. తదనంతరం ప్రెస్బర్గ్ సంధి చేసుకొని ఆస్ట్రియా తన ఆధీనంలో ఉండే భూభాగాలని నెపోలియన్కి పరం చేస్తుంది. సో ఆ విధంగా నెపోలియన్ ఆస్ట్రియా ఆధీనంలో ఉండే ఇటాలియన్ భూభాగాల్ని పొందుతాడు. ఇక నెపోలియన్ బోనపార్టే వాటర్లూ యుద్ధంలో పతనమైన తరువాత జరిగిన వియన్నా కాంగ్రెస్ సమావేశంలో నెపోలియన్ ఆధీనంలో అప్పటి వరకు ఉండే ఇటాలియన్ భౌగోళిక ప్రాంతాలని పంచుకోవటం జరిగింది. మరి ఆ విధంగా మనం ఒకసారి చూస్తే లంబార్టీ మరియు వెనీషియా ప్రాంతాలను ఆస్ట్రియా తీసుకుంది. లంబార్టీ, వెనీషియా. ఇక రెండోది ఫార్మా, మెడినా, టస్కనీ. ఈ మూడు ప్రాంతాలని ఆస్ట్రియాను పాలిస్తున్న హబ్స్బర్గ్ వంశస్థులకి ఇవ్వడం జరిగింది. సో లంబార్టీ, వెనీషియాను ఆస్ట్రియాకి ఇచ్చారు. ఆస్ట్రియా దేశానికి అంతటికీ సంబంధిస్తుంది. ఫార్మా, మెడినా, టస్కనీ ఈ మూడు ప్రాంతాలని హబ్స్బర్గ్ రాజులకు ఇవ్వటం జరిగింది. ఆ రాజవంశస్థులు కేటాయించడం జరిగింది. ఇక మరి ఆంబ్రియా, రోమాగ్నా ఈ మూడు ప్రాంతాలని పోప్ ఆధీనంలోకి ఇవ్వడం జరిగింది. పోపు వశం చేశారు. ఆంబ్రియా, రోమాగ్నా. ఇక సిసిలీ, నేపిల్స్ ఇవి బోర్బన్ చక్రవర్తుల యొక్క వారసులు స్పెయిన్లో ఉంటారు. వాళ్ళు కూడా బోర్బన్ వంశమే, వాళ్ళ పరం చేయడం జరుగుతుంది. సో బోర్బన్ వంశస్థులకి సిసిలీ, నేపిల్స్ ప్రాంతాలని ఇవ్వడం జరిగింది. ఇక తరువాత ఫీడ్మాంట్, సార్డీనియా, సెవాయ్, జినోవా. ఈ 4 ప్రాంతాలని కూడా సెవాయి వంశస్థులకి ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు సార్డీనియాలో పరిపాలన చేస్తూ ఉంటారు. అంటే సార్డీనియాను పరిపాలన చేస్తున్న సెవాయి వంశస్థుల ఆధీనంలో ఫీడ్మాంటు, సార్డీనియా, సెవాయి అలాగే జినోవా ఈ 4 ప్రాంతాలని ఇవ్వడం జరిగింది. సో ఇలా వియన్నా కాంగ్రెస్ సమావేశంలో ఇటాలియన్ భౌగోళిక ప్రాంతాలని విభజన చేసుకొని పంచుకోవడం జరిగింది. సో వీటిని స్థూలంగా మనం ఒకసారి చూస్తే ఉత్తర ఇటలీ ప్రాంతం అంతా కూడా ఆస్ట్రియా ఆధీనంలో ఉంటుంది. మధ్య ఇటలీ ప్రాంతం అంతా కూడా పోప్ అంటే మతాధిపతి పోప్ ఆధీనంలో ఉంటుంది. ఇక దక్షిణ ఇటలీ అంతా కూడా బోర్బన్ వంశం ఆధీనంలో ఉంటుంది. సో ఉత్తర ఇటలీ ఆస్ట్రియా, మధ్య ఇటలీ పోప్ ఆధీనంలో, దక్షిణ ఇటలీ ఈ స్పెయిన్లో ఉండే బోర్బన్ వంశం రాజులు ఆధీనంలో దక్షిణ ఇటలీ ఉంటుంది. ఇలా ఉండేటప్పుడు ఈ ఇటాలియన్ ప్రాంతాలన్నీ కూడా చిన్న చిన్న భూభాగాలుగా విభజించబడి ఉండేటప్పుడు
ఈ రాజ్యాల్లో ఒక రాజ్యం సార్డీనియా తీవ్ర జాతీయ భావాలు కలిగి ఉంటుంది. మిగతా రాజ్యాలు ఆయా వలస పాలకుల కింద మొగ్గుతారు, కానీ సార్డీనియా మాత్రం ఇటలీ ఏకీకరణకు నడుం బిగిస్తుంది, ఇటలీ ఏకీకరణకు ముందుకు వస్తుంది. సో చివరిగా సార్డీనియా అనే రాజ్యం నేతృత్వంలోనే ఇటలీ ఏకీకరణ అనేది జరుగుతుందన్నమాట. మరి ఈ ఇటలీ ఏకీకరణం జరగటంలో విభిన్న భాగాలుగా ఉండే ఇటాలియన్ భౌగోళిక ప్రాంతాలన్నీ కూడా ఐక్య ఇటలీగా మారడంలో ఒక నలుగురు వ్యక్తుల కృషి ఉంటుంది. ఆ నలుగురు ఎవరు అంటే జోసెఫ్ మాజినీ లేదా మనకి టెక్స్ట్ బుక్లో 9th టెక్స్ట్ బుక్లో గిసెప్పీ మాజినీ ఇద్దరు ఒకటే, రెండు పేర్లు ఒకటే. సో జోసెఫ్ మాజినీ, కౌంట్ కవూర్, గిసెప్పీ గాలిబర్డి లేదా గాలిబర్డి, రెండవ విక్టర్ ఇమ్మాన్యుయల్. ఈ రెండవ విక్టర్ ఇమ్మాన్యుయల్ అనేవాడు సార్డియానికి రాజుగా ఉంటాడు, సార్డీనియాకి. సో మాజినీ, కౌంట్ కవూర్, గాలిబర్డి, రెండవ విక్టర్ ఇమ్మాన్యుయల్, వీళ్ళ నలుగురు ద్వారా ఇటలీ ఏకీకరణ అనేది జరుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పే జర్మనీ ఏకీకరణలో ఇద్దరు వ్యక్తులే ఉంటారు అక్కడ. మొదటి విలియం ఏమో ప్రష్యాకి రాజు, బిస్మార్క్ ఏమో ప్రధానమంత్రి. వాళ్ళిద్దరి నేతృత్వంలో 1871 నాటికి జర్మనీ ఏకీకరణ జరుగుతుంది. కానీ ఇటలీలో 1870 నాటికి నలుగురు వ్యక్తుల ద్వారా ఇది సాధ్యమవుతుంది. మాజినీ, కౌంట్ కవూర్, గాలిబర్డి, విక్టర్ ఇమ్మాన్యుయల్ రెండవ విక్టర్ ఇమ్మాన్యుయల్. అందువలనే చరిత్రకారులు ఒక సూక్తి ఇచ్చేవారు, ఒక పేరుతో పిలిచేవారు. ఇటలీ అనే మహా వ్యక్తికి ఆత్మ వంటివాడు మాజినీ అయితే మేధస్సు వంటివాడు కౌంట్ కవూర్, కాళ్ళు చేతులు వంటివాడు గాలిబర్డి. కాళ్ళు చేతులతో గాలిబర్డిని పోలిస్తే దేహం వంటివాడు రెండవ విక్టర్ ఇమ్మాన్యుయల్. దేహం చూడండి, ఇటలీ అనే మహా వ్యక్తి 1870వ సంవత్సరం నాటికి ఆవిర్భవిస్తే ఆ ఆవిర్భావంలో జోసెఫ్ మాజినీ ఆత్మ, కౌంట్ కవూర్ మేధస్సు, కాళ్ళు చేతులు గాలిబర్డి, ఆ వ్యక్తికి టోటల్ శరీరం అంతా రెండవ విక్టర్ ఇమ్మాన్యుయల్ అని చెప్పి ఈ నలుగురు వ్యక్తుల ఆధీనంలో ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కరి గురించి మనం చూద్దాం. జోసెఫ్ మాజినీ లేదా గిసెప్పీ మాజినీ. ఈ జోసెఫ్ మాజినీ జినోవా పట్టణంలో 1805వ సంవత్సరంలో జన్మిస్తాడు. జినోవా అనేది ఒక ఇటాలియన్ ప్రాంతం. జినోవాలో 1805లో జోసెఫ్ మాజినీ జన్మించాడు. సో ఇతడు జన్మించిన తర్వాత తన ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా పూర్తయిన తర్వాత అప్పటికి ఇటలీ ఏకీకరణ కోసం కొన్ని రహస్య సంఘాలు పనిచేస్తాయి. ఇటలీ ఏకీకరణ కోసం సీక్రెట్ అలయన్సెస్. సో అలాంటి రహస్య సంఘాలలో చాలా బలమైన రహస్య సంఘం అప్పట్లో కార్బోనరీ అనే రహస్య సంఘం ఉండేది. 1820వ సంవత్సరంలో ఈ కార్బోనరీ అనే రహస్య సంఘం ప్రారంభమైంది. ఈ కార్బోనరీ రహస్య సంఘం ఆధ్వర్యంలో చాలా బలంగా ఇటలీ ఏకీకరణకు రహస్య ప్రయత్నాలు జరుగుతూ ఉండేవి. కార్బోనరీ అంటే అర్థం బొగ్గు కాల్చువారు అనే అర్థం. సో జోసెఫ్ మాజినీ ఈ కార్బోనరీ రహస్య సంఘంలో చేరి ఇటలీ విముక్తి కోసం అనేక ప్రయత్నాలు చేస్తాడు, తిరుగుబాట్లు చేస్తాడు, పోరాటాలు చేస్తాడు. ఎవరి మీదకి? ఈ ఆస్ట్రియా మీదకి, అలాగే ప్రధానంగా రోమ్, మధ్య ఇటలీని విముక్తి చేయడానికి ఇతడు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తాడు. ఇలా కార్బోనరీ రహస్య సంఘం అండర్లో ఇతను ప్రయత్నాలు చేస్తునే సందర్భంలో ఒకరోజు దొరికిపోయి సెవాయి అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ సెవాయి ప్రాంతం దగ్గర జైల్లో బంధించబడి ఉంటాడు. సో ఆ జైలు జీవితం అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు దేశ బహిష్కరణకు గురవుతాడు మాజినీ. ఇంగ్లాండు, ఫ్రాన్సు, స్విట్జర్లాండు వంటి దేశాలకు వెళ్ళి అక్కడ ప్రజల స్థితిగతులు, అక్కడ ఉండే ప్రభుత్వాల యొక్క స్థితిగతులన్నింటినీ కూడా అధ్యయనం చేస్తాడు మాజినీ. అధ్యయనం చేసి మరలా మాతృదేశానికి వస్తాడు. 1830వ సంవత్సరంలో 1830లో యంగ్ ఇటలీ అనే సంస్థను స్టార్ట్ చేస్తాడు. వెరీ ఇంపార్టెంట్. 1830లో యంగ్ ఇటలీ అనే సంస్థని జోసెఫ్ మాజినీ స్టార్ట్ చేశారు. ఇటలీలో 40 సంవత్సరాల లోపు వయసుండే యువకులందరినీ కూడా ఈ యంగ్ ఇటలీలో సభ్యులుగా తీసుకుంటాడు. వాళ్ళలో జాతి భావాన్ని నింపుతాడు, పోరాట పటిమని నింపుతాడు, వాళ్ళతో పోరాటాలు మొదలు పెడతాడు.
కేవలం ఇటలీలో మాత్రమే కాదు, 1830వ సంవత్సరంలో ఐరోపాలో ఉండే జాతీయ భావాలు కలిగిన వాళ్ళందరినీ కూడా ఏకం చేయాలి అనే ఉద్దేశ్యంతో 1830లో యంగ్ యూరప్ అనే సంస్థని స్టార్ట్ చేస్తారు. స్విట్జర్లాండ్లోని బెర్ను ముఖ్య కేంద్రంగా యంగ్ యూరప్ అనే సంస్థని మాజిని ఆధ్వర్యంలోనే స్టార్ట్ అవుతుంది. అంటే యూరప్లో ఉండే జాతీయ భావాలు గల వ్యక్తులందరినీ ఒకే త్రాటి మీదకి తీసుకురావాలి, స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, సౌభ్రాతృత్వం కోసం, మానవ హక్కుల సాధన కోసం పోరాటం చేయాలి అనే ఉద్దేశ్యంతో మాజిని ఆధ్వర్యంలో 1833వ సంవత్సరంలో స్విట్జర్లాండ్లోని బెర్న్ పట్టణంలో యంగ్ యూరప్ అనే సంస్థ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 2 సంస్థలు గుర్తుపెట్టుకోవాలి. 1830లో యంగ్ ఇటలీని స్టార్ట్ చేశాడు. 40 సంవత్సరాల లోపు యువకులు అందులో సభ్యులు. 1830లో యంగ్ యూరప్ను స్టార్ట్ చేశాడు బెర్న్ కేంద్రంగా. సో యూరప్లో ఉండే జాతీయ భావాలు గల వ్యక్తులందరినీ అందులో సభ్యులుగా చేర్చుతారు. సో ఇలా ఈ సంస్థల ద్వారా పోరాటాలు కొనసాగిస్తూ ఉంటారు. 1834వ సంవత్సరంలో ఒక సంఘటన జరుగుతుంది. అప్పటికి గాలిబర్డి యంగ్ ఇటలీలో మెంబర్గా ఉంటాడు, ఇతనికి సహచరుడిగా ఉంటాడు మాజినీకి. 1834లో పరిపాలకుల యొక్క ఆయుధగారం ఒకటి ఉంటుంది, ఆయుధ కర్మాగారం. ఆ ఆయుధ కర్మాగారాన్ని పతనం చేయాలి అని చెప్పి దాని మీదకి యంగ్ ఇటలీ సభ్యులు దాడి చేస్తారు. ఆ దాడిలో దొరికిపోతారన్నమాట. దొరికిపోతే గాలిబర్డీకి మరణశిక్ష విధిస్తారు, మాజినీకి జైలు శిక్ష విధిస్తారు. గాలిబర్డీ ఏమో అక్కడి నుంచి తప్పించుకొని సౌత్ అమెరికాకు వెళ్ళిపోతాడు, పారిపోతాడు. మాజినీ కొన్నాళ్ళు జైలు జీవితాన్ని గడిపి మరలా జైలు నుంచి బయటికి వచ్చి 1849వ సంవత్సరం ఆ జైలు జీవితం అయిపోయిన తర్వాత మధ్య ఇటాలియన్ ప్రాంతం, పోప్ సంరక్షణలో ఉండే మధ్య ఇటాలియన్ ప్రాంతాన్ని విముక్తి చేయాలి అని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి అన్నమాట. అయినా చివరికి 1872లో ఇటలీ సమైక్యతను చూడకుండా జోసెఫ్ మాజిని కన్నుమూయడం జరుగుతుందన్నమాట. సో ఏది ఏమైనా ఇటలీ ఏకీకరణలో ఇటలీ అనే మహా వ్యక్తికి ఆత్మ వంటి వాడు, ప్రారంభం వేసినవాడు. యంగ్ ఇటలీ అనే దళం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎవరు అంటే మాజిని. అందువల్లనే మెటర్నిక్ అంటాడు జోసెఫ్ మాజిని, ఐరోపా ఖండంలో అత్యంత భయంకరమైన ప్రమాదకరమైన శత్రువు ఎవడు అంటే మాజిని అంటాడు. ఐరోపా ఖండంలో అత్యంత భయంకరమైన ప్రమాదకరమైన సామాజిక శత్రువు అని మాజినీని మెటర్నిక్ అంటాడనమాట. సో ఏది ఏమైనా చివరికి 1872లో ఇటలీ ఏకీకరణను చూసి చనిపోతాడు. క్షమించాలి, ఇటలీ ఏకీకరణ జరిగిన తర్వాత 1872వ సంవత్సరంలో జోసెఫ్ మాజిని కన్నుమూయటం అనేది జరిగింది. ఇక మాజిని తరువాత మనం చెప్పుకోదగ్గ మరొక ముఖ్యమైన వ్యక్తి కౌంట్ కవూర్. ఇతడు 1810వ సంవత్సరంలో ఫిడ్మాంట్ పట్టణంలో ఒక భూస్వాముల కుటుంబంలో జన్మిస్తాడు. ఇంజనీరింగ్ చదువుకుంటాడు. కొన్నాళ్ళు మిలిటరీలో ఇంజనీర్గా జాయిన్ అవుతాడు. తర్వాత ఇవన్నీ కార్యకలాపాలు ఇంజనీర్గా జాయిన్ అయినప్పుడే తీవ్ర జాతీయ భావాలు కలిగి రిసార్జిమెంటో అనే ఒక పత్రిక ద్వారా ఇటాలియన్ ప్రజల్లో జాతీయతా భావాలు రెచ్చగొడతాడు. రిసార్జిమెంటో ఈ మ్యాగజైన్ స్టార్ట్ చేసి ప్రజల్లో విపరీతమైన ఇటలీ ఏకీకరణకు సంబంధించి, పరాయి పాలకుల యొక్క నిరంకుశత్వానికి సంబంధించి జాతీయ భావాలను రెచ్చగొడతాడు రిసార్జిమెంటో అనే మ్యాగజైన్ ద్వారా. సో తరువాత ఇతను 1848వ సంవత్సరంలో ఫీడ్మంట్ నుంచి పార్లమెంట్ మెంబర్గా ఎన్నికవుతాడు. ఫీడ్మంట్ నుంచి పార్లమెంట్ మెంబర్గా ఎలక్ట్ కావటం జరుగుతుందన్నమాట. ఇక 1850లో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తాడు. ఇలా మంత్రిగా కొనసాగిన తర్వాత 1852లో సార్డీనియా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తాడు. ఏదైతే ఇటలీ ఏకీకరణకు నేతృత్వం వహిస్తున్న సార్డీనియా రాజ్యం ఉందో దానికి ప్రధానమంత్రిగా 1852 నుంచి పనిచేస్తాడు కౌంట్ కవూర్. సో 1848లో పార్లమెంట్ మెంబర్గా ఫీడ్మంట్ నుంచి ఎన్నికయ్యాడు. 1850లో వ్యవసాయ మంత్రిగా పనిచేశాడు. 1852లో సార్డీనియా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. కౌంట్ కవూర్ పుట్టిన ప్రాంతం ఫీడ్మంట్. కౌంట్ కవూర్ స్థాపించిన పత్రిక రిసార్జిమెంటో. యంగ్ ఇటలీ అనే దళాన్ని స్థాపించిన వాడు మాజిని.
యంగ్ యూరప్ అనే దళాన్ని స్థాపించిన వాడు మాజినీ. సో మాజినీకి యంగ్ ఇటలీలో మంచి అనుచరుడు ఎవరు అంటే గాలిబర్డి. ఇటలీ అనేది ఒక భౌగోళిక సమాఖ్య అన్నవాడు మెటర్నీ. ఇటలీ అనేది భౌగోళిక సమాఖ్య కాదు, ఇది ఒక జాతి అని అన్నవాడు మాజినీ. సో వియన్నా కాంగ్రెస్ సమావేశం తర్వాత ఇటలీ ప్రధానంగా 3 ప్రాంతాలుగా చీలిపోతుంది. ఉత్తర ఇటలీ ఎవరికి ఇవ్వబడింది అంటే ఆస్ట్రియాకి, మధ్య ఇటలీ ఎవరికి ఇవ్వబడింది అంటే పోప్కి, దక్షిణ ఇటలీ ఎవరికి ఇవ్వబడింది అంటే బోర్బన్ వంశస్థులకి ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇటలీ ఏకీకరణకు నాయకత్వం వహించిన రాజ్యం సార్డీనియా. రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.